గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 దేశంలో అనేక రాష్ట్రాల్లో అప్పు భారీగా పెరిగిపోతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల వెల్లడించింది. అందుకు సంబంధించిన అప్పుల డేటాను కూడా విడుదల చేసింది. అయితే గత 5 సంవత్సరాలలో పలు రాష్ట్రాల్లో అప్పుల భారీ పెరుగుదల ఉందని ఆర్బీఐ చెబుతోంది. రాష్ట్రాల్లో అప్పుల భారం దాదాపు 74% పెరుగుదల ఉందని ఇటీవల గణాంకాలను విడుదల చేసింది. అందులో తెలంగాణ పరిస్థితి ఎలా ఉండబోతోంది? అసెంబ్లీ వేదికగా ఆర్థిక మంత్రి చెప్పింది వాస్తవమేనా? తెలంగాణతో పాటు అత్యధిక అప్పులు ఉన్న రాష్ట్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 2019వ సంవత్సరంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల అప్పులు 47.9 లక్షల కోట్లుగా ఉండగా అది ఇప్పుడు 83.3 లక్షల కోట్లకు పెరిగింది. 2024లో భారతదేశంలో అత్యధికంగా అప్పులు ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు 8.3 లక్షల కోట్ల అప్పుతో మొదటి స్థానంలో ఉంది. అత్యంత అప్పుల రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ అప్పు 7.7 లక్షల కోట్లుగా ఉంది. ఇక 7.2 లక్షల కోట్ల అప్పులతో మహారాష్ట్ర 3వ స్థానంలో ఉంది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ 6.6 లక్షల కోట్ల అప్పులతో 4వ స్థానంలో ఉంది. అలాగే 6 లక్షల కోట్లతో కర్ణాటక 5వ స్థానంలో ఉంది. భారతదేశంలో రాజస్థాన్ 5.6 లక్షల కోట్ల అప్పులతో 6వ స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ 4.9 లక్షల కోట్లతో 7వ స్థానంలో ఉంది. అయితే తెలంగాణ కూడా భట్టి తన బడ్జెట్ ప్రసంగం వేళ 2024-2025 వరకు రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ, అప్పులపైన బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావన చేశారు. గాడి తప్పిన వ్యవస్థలను సక్రమ మార్గంలో పెడుతున్నామని చెప్పుకొచ్చారు. సంక్షేమంతో పాటుగా తెలంగాణ సుస్థిర అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని చెప్పారు. ఈ ఆర్థిక ఏడాది ముగిసే నాటికి అప్పుల అంచనా 5,04,814 కోట్లుగా ఉందని చెప్పుకొచ్చారు. ఇక రాష్ట్ర సొంత పన్నుల రాబడి అంచనా 1,45,419 కోట్లుగా అంచనా వేశారు. బడ్జెట్లో రుణాలు 69,639 కోట్లుగా ప్రతిపాదించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.